మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ప్రకృతి అనేక అద్భుతమైన పరిష్కారాలు ఇస్తూనే ఉంది. మరి వేప ఇలాంటిదే అని మీకు తెలుసా? వేపాకుల్లో చేదుగుణం ఉన్నప్పటికీ కూడా ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి. మరి ఉదయాన్నే ఈ వేపాకులు నవ్వటం వల్ల మీరు ఎలాంటి జీర్ణ సమస్యల నుంచి బయటపడవచ్చు? వేపాకులు మీ రక్తాన్ని శుభ్రపరుస్తాయి, కానీ మీ శరీరంలో ఉండే విష పదార్థాలను ఇవి ఎలా తొలగిస్తాయి? వేప మధుమేహం అంటే డయాబెటీస్ నియంత్రణకు కూడా బాగా పనిచేస్తుంది. అయితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడానికి వేపాకులు ఏ విధంగా సహాయపడతాయి? వేప అనేది కేవలం నోటి దుర్వాసన తగ్గించడమే కాదు, ఇది మీ చిగుడును కూడా బలంగా చేస్తుంది. ఈ విషయం మీకు తెలుసా? వేపాకుల్లో ఉండే యాంటాక్సిడెంట్లు మీ బరువుని కూడా అదుపులో ఉంచుతాయి. మరి మెరిసే చర్మం కోసం ఇవి ఎలా తోడ్పడతాయి? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వేప చెట్టు మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ప్రత్యేకంగా వేప ఆకుల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈజీగా ఈ వేపాకుల్ని మనం సేకరించవచ్చు, వీటితోటి ఔషధాలని మనం తయారు చేసుకొని వాడుకోవచ్చు. వేపాకుని ఉదయాన్నే మీరు నవలితే అద్భుతమైన ఆరోగ్య లాభాలు ఉంటాయి. ఇది మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. వేప చెట్టు అనేది మన భారతదేశంలో అనాదిగా పూజలు అందుకుంటున్నటువంటి వృక్షం. ఆయుర్వేద శాస్త్రంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కేవలం ఆయుర్వేదం మాత్రమే కాదు, ఈవెన్ మోడర్న్ సైన్స్, ఆధునిక వైద్యం కూడా వేపాకుల్లో ఉండేటువంటి ఔషధ గుణాన్ని ఐడెంటిఫై చేసింది. ఉదయాన్నే ఒక గుప్పెడు వేపాకులు నవ్వటం వల్ల మన ఆరోగ్యాన్ని ఇప్పుడు ముప్పుడుగా మీరు పెంచుకోవచ్చు. అనేక లాభాలు జరుగుతాయి. ఈ అలవాటుని అలవాటు చేసుకుంటే శరీరాన్ని అంతర్గతంగా శుభ్రం చేస్తుంది, అనేక వ్యాధుల నుంచి ఈ వేపాకు కాపాడుతుంది. ఈ వీడియోలో మనం వేపాకుని ఉదయమే తీసుకోవటం వల్ల కలిగేటటువంటి అద్భుతమైన ప్రయోజనాల్ని, అలాగే ఆయుర్వేద ఆధునిక శాస్త్ర వివరణతో సహా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా జీర్ణపు శక్తిని, జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ జీర్ణశక్తి మెరుగవుతుంది. అలాగే ఇది మలబద్ధకానికి కూడా విరుగుడి కింద పనిచేస్తుంది. ఉదయాన్నే ఇలా వేపాకుల్ని నమలటం అనేది ఈ డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థ పనితీరుని ఇంప్రూవ్ చేస్తుంది. వేపాకుల్లో ఉండే చేదు గుణం జీర్ణ రసాన్ని ఉత్తేజపరుస్తుంది. ఆయుర్వేద ప్రకారంగా వేప అనేది తిక్తరసం కలిగి ఉంటుంది, అంటే చేదు. ఇది పిత్తదోషాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా అగ్నిని అంటే జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్ధకం, ఎసిడిటీ, అజీర్తి ఇలాంటి సమస్యల నుంచి దూరంగా ఉండటానికి ఇది మీకు సహాయపడుతుంది. దీంట్లో ఉండేటటువంటి రసాయనాలు పేగుల కదలికల్ని క్రమబద్ధీకరిస్తూ ఆహారం సులభంగా జీర్ణమయ్యేలాగా చేస్తాయి. ఈ ప్రక్రియతో ఏం జరుగుతుంది? శరీరం పోషకాలని సమర్థవంతంగా గ్రహిస్తుంది. అన్నిటికీ మించి రక్తం అనేది శుభ్రం అవుతుంది, శరీరం అనేది నిర్విషీకరణకి గురవుతుంది. ఇది ఒక అమేజింగ్ పాయింట్ దీనికి సంబంధించి. వేపాకులు రక్తాన్ని శుభ్రం చేయడానికి సహాయపడతాయి. ఉదయాన్నే వేపాకులు నమిలితే రక్తంలో ఉండేటటువంటి మలినాలు తొలగిపోతాయి. రక్తం అనేది డీటాక్సిఫై అవుతుంది. వేపలో ఉండేటటువంటి నింబినిన్ కానీ ఇలాంటి జీవరసాయన సమ్మేళనాలు రక్తంలో ఉండేటువంటి విష పదార్థాలను బయటకు పంపే గుణాన్ని కలిగి ఉంటాయి. ఆయుర్వేదం వేపని రక్తశోధకంగా చెప్పింది, అంటే రక్తాన్ని శుద్ధి చేసేది కింద చెప్తుంది. రక్తంలో పేరుకుపోయినటువంటి ఆ టాక్సిన్స్ని తొలగిస్తూ రక్తాన్ని స్వచ్ఛంగా మార్చే గుణం దీనికి ఉంది. రక్తంలో చక్కెర కంట్రోల్కి ఇది సహాయపడుతుంది. మధుమేహం తాలూకు నియంత్రణకి ఇది ఒక చక్కటి మార్గం కింద మీకు ఉపయోగపడుతుంది. ఉదయాన్నే కొన్ని వేపాకులు నవ్వటం వల్ల రక్తంలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయి కదా, రక్తంలో చక్కెర స్థాయిలు ఇవి తగ్గుతాయి. డయాబెటీస్తో బాధపడేవాడు రోజు వేపాకులు నవ్వటం అనేది చాలా మంచిది. వేపాకుల్లో ఉండేటటువంటి మహాగోనిన్, అలాగే నిమోడోనాల్ ఇలాంటి క్రియాశీల సమ్మేళనాలు రక్తంలో గ్లూకోజ్ శోషణని నెమ్మదింపజేస్తాయి. ఇన్సులిన్ సున్నితత్వాన్ని అంటే సెన్సిటివిటీని పెంచుతాయి. రక్తంలో వేపని చాలా బాగా, అంటే డయాబెటీస్ ఉన్నప్పుడు వేపను వాడుకుంటే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఆయుర్వేదంలో దీన్ని ప్రమేహార గుణాలని చెప్పారు ప్రత్యేకంగా. ఇది కఫదోషాన్ని సమతుల్యం చేస్తూ రక్తంలో చక్కెరను అదుపు చేయడానికి సహాయపడుతుంది.
ఇక నోటి ఆరోగ్యానికి ఇది పెట్టింది పేరు. చిగుళ్ళని శక్తివంతం చేస్తుంది. దుర్వాసన నివారణకి కూడా ఇది సహాయపడుతుంది. ఉదయాన్నే వేపాకుల్ని నమలటం వల్ల నోటి ఆరోగ్యం గణనీయంగా పెరుగుతుంది. వేపాకుల్లో ఉండేటువంటి యాంటీబ్యాక్టీరియల్ గుణాలు నోట్లో ఉండేటువంటి చెడు బ్యాక్టీరియాను తొలగించేస్తాయి. దీంతో నోటి దుర్వాసన అనేది తగ్గుతుంది. చిగుళ్ళు దీంతో బలంగా మారతాయి. వేపని అనాదిగా దంత శుభ్రతకి వాడుతూనే ఉన్నాం. వేప పొలాలు మీకు తెలిసిందే. ఆధునిక దంత వైద్యంలో కూడా ఈ వేప ఆధారిత టూత్పేస్ట్లు, మౌత్ వాష్లు అందుబాటులో ఉంటున్నాయంటే దీని శక్తి మనకు అర్థమవుతుంది. వేపాకుల్లో ఉండేటువంటి అజడాక్టిన్ అనేటటువంటి ప్రత్యేకమైన తత్వాలు దంతక్షయాన్ని కలిగించే బ్యాక్టీరియాని అడ్డుకుంటాయి. అన్నిటికీ మించి రోగనిరోధక శక్తిని దీంతో పెంచుకోవచ్చు. ఇన్ఫెక్షన్స్ నుంచి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. వేపాకుల్లో యాంటీమైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతూ మిమ్మల్ని కాపాడతాయి. శరీర రక్షణ వ్యవస్థని స్టిమ్యులేట్ చేస్తాయి. రోజు వేపాకులు నవ్వటం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా వేప రసాయన గుణాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ఉండేటువంటి కణజాలాలని స్ట్రెంథన్ చేస్తూ ఓజస్ని అంటే రోగనిరోధక శక్తిని ఇది పెంచుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే కాలేయపు ఆరోగ్యం దీంతో మెరుగుపడుతుంది. విష పదార్థాల విసర్జనకు ఈ వేప సహాయపడుతుంది. వేపాకుల్ని నవ్వటం వల్ల శరీరంలో మలినాలన్నీ తొలగిపోతాయి. దీంతో కాలేయం పైన ఒత్తిడి అనేది తగ్గుతుంది. కాలేయపు పనితీరు మెరుగుపడుతుంది. కాలేయం అనేది శరీరంలో అతి ముఖ్యమైన డీటాక్సిఫికేషన్ అవయవం మీకు తెలుసు. వేపాకుల్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు కాలేయపు కణాలని ఫ్రీ రాడికల్స్ నష్టం నుంచి రక్షిస్తాయి. ఇది కాలేయం సమర్థవంతంగా ఎఫెక్టివ్గా విష పదార్థాలని విసర్జించడానికి సహాయపడుతుంది. ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే మెరిసే చర్మం వేపతోటి మీరు సొంతం చేసుకోవచ్చు. మొటిమలు, మచ్చలు ఇలాంటి అన్నిటికీ కూడా ఇది ఒక చక్కటి పరిష్కారం కింద ఉపయోగపడుతుంది. వేపాకుల్ని నేరుగా లోపలికి నవలటం వల్ల ఇది లోపల నుంచి మీ శరీరాన్ని శుభ్రం చేస్తుంది. దీంతో చర్మం పైన దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. వేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమలు, మచ్చలను తొలగించేస్తాయి. దీంతో మెరిసే స్పష్టమైన చర్మాన్ని మీరు పొందొచ్చు. రక్త శుద్ధి జరుగుతుంది దీంతో. అలాగే జీర్ణం మెరుగవుతుంది. ఇదంతా కూడా చర్మ సౌందర్యానికి పరోక్షంగా తోడ్పడుతుంది. వేప అనేది రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా ఈ చర్మ సమస్యల మూల కారణాన్ని తగ్గించేస్తుంది. ఇంకొక స్పష్టమైన విషయం ఏంటంటే ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు. మానసిక ప్రశాంతతకి వేప ఒక మార్గం కింద మీకు ఉపయోగపడుతుంది. ఉదయాన్నే వేపాకులు నవ్వటం వల్ల నర్వస్ సిస్టమ్ పనితీరు మెరుగుపడుతుంది. దీంతో ఆందోళన, ఒత్తిడి ఇలాంటివి తగ్గుతాయి. మానసికంగా బలంగా ఉండటానికి ఇది తోడ్పడుతుంది. వేపలో ఉండేటువంటి సమ్మేళనాలు న్యూరో ట్రాన్స్మిటర్ల సమతుల్యతని ప్రభావితం చేస్తూ ప్రశాంతతని పెంచుతాయి. ఆయుర్వేదంలో వేపని కొన్ని సందర్భాల్లో ఈ మానసిక దోషాన్ని తగ్గించడానికి కూడా వాడతారు. ఎందుకంటే ఇది వాతాన్ని తగ్గిస్తుంది కాబట్టి. ఇది ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తూ మానసిక ప్రశాంతతని ఇస్తుంది కాబట్టి. ఇక బరువు తగ్గటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. జీవక్రియ మెటబాలిక్ రేట్ని పెంచడానికి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. వేపాకుల్లో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్లు ఇవి సహాయపడతాయి. ఉదయాన్నే వేపాకులు నవ్వటం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. దీంతో సులభంగా మీరు బరువు తగ్గించుకోవచ్చు. అలాగే విసర్జకాల ఎక్స్క్రీషన్ కూడా ఇది పెంచుతుంది. రక్తంలో చక్కెర నియంత్రణ ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైన బరువు కంట్రోల్కి సహాయపడతాయి. వేప అనేది శరీరంలో అదనపు కఫాన్ని తగ్గించడం ద్వారా బరువు కంట్రోల్కి సహాయపడుతుంది. ఇక వేపతోటి ఎలాంటి చిట్కాలు తయారు చేసుకోవచ్చు ఇది మనం తెలుసుకుందాం. ప్రధానంగా దీనికి సంబంధించి చెప్పుకోవాల్సి వస్తే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దీని మోతాదు అలాగే వాడే విధానం. ప్రతిరోజు ఉదయాన్నే 4 లేదా 5 వేపాకులను బాగా కడిగి ఖాళీ కడుపుతో నమలాలి. తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగాలి. చేదుగా అనిపించింది అనుకోండి కాస్త తేనె కలిపి కూడా తీసుకోవచ్చు. అయితే డిఫరెంట్ ఫార్మ్స్ ఏమిటి అనేది మీరు తెలుసుకోవటం అవసరం. ఉదాహరణకు వేప కషాయం అంటే ఏమిటి అంటే వేపాకులను నీళ్ళకి వేసి మరిగించడం. కొన్ని వేపాకులను నీళ్ళకి వేసి మరిగించి ఆ నీళ్ళని గోరువెచ్చకున్నప్పుడు తాగొచ్చు. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే అన్ని సందర్భాల్లో మీకు ఈ వేప ఫ్రెష్గా దొరకకపోవచ్చు. దానికి ప్రత్యేక ఒక పరిష్కారం ఉంది. వేపాకు పొడి. వేపాకు పొడిని కూడా మీరు సిద్ధం చేసుకోవచ్చు. వేపాకుల్ని తెచ్చి ఎండబెట్టి పొడి చేసుకుని ఉదయాన్నే 1/2 టీ స్పూన్ పొడిని తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఇంకొక మంచి కాంబినేషన్ వేపాకు అలాగే పసుపు. ఈ కాంబినేషన్ ఉదయాన్నే వేపాకులతో పాటు ఒక చిటికెడు పసుపుని కొద్దిగా నల్ల మిరియాల పొడిని కలిపి తీసుకుంటూ ఉంటే ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అయితే ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు గమనించాలి.
ఏదైనా ఒక దీర్ఘకాలపు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు, లేదా గర్భధారణతో ఉన్నప్పుడు, లేదా పాలిచ్చే తల్లులైతే వేపాకుల్ని రెగ్యులర్గా తీసుకోవటం స్టార్ట్ చేయబోయే ముందు తప్పకుండా వైద్య సలహా తీసుకోవాలి. వేప అనే శక్తివంతమైన ఔషధం. దీన్ని సరైన మోతాదులో, సరైన పద్ధతిలో వాడటం చాలా ముఖ్యం. ఈ సాధారణ అలవాటు ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరు మెరుగుపరుచుకోవచ్చు. ఈ వర్షాకాలంలో మీరు ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండటానికి వేప మీకు సహాయపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని, మన అభిలాష, మన ఆకాంక్ష ఇవన్నీ నెరవేరుతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఈ వేప ఆకుల్ని ఎప్పుడన్నా లైఫ్లో ఉపయోగించారా? ఏదన్నా సందర్భంలో అలాంటప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఎఫెక్ట్ ఏమిటి? ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. కాబట్టి ఒక హెల్దీ కమ్యూనిటీ దీంతో బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతో జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.